ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు. 50% పెంపు ఏ లెక్కన? దక్షిణాది అవసరం లేని కేంద్ర పాలన దిశగా కుట్ర. విమాన టికెట్లు ముందుంచి ప్రయాణికులపై ఆరా. డ్రగ్స్ కేసులో 3 నిందితులను వేర్వేరుగా విచారించిన సిట్ అధికారులు. సోనియాకు అస్వస్థత. ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రిలో చేరిన కాంగ్రెస్ అగ్ర నాయకురాలు. యుద్ధం చేద్దామన్నది మీరేగా. ఎక్సెత్ 20 నిమిషాల్లో లాభం 840 కోట్లు. అమెరికాలో గుర్తు తెలియని పెట్టుబడిదారుకు ట్రేడింగ్లో భారీ లబ్ధి. బ్యాంకులు ఖాళీ. వదంతులతో అదనపు కొనుగోళ్లు. ఇప్పుడు నమస్తే తెలంగాణ. బీసీలకు కాంగ్రెస్ సర్కార్ దగా. నో స్టాక్. గ్యాస్ షాక్. గ్యాస్ కొరతపై నిజాలు చెప్పండి. అసెంబ్లీలో చర్చకు బీఆర్ఎస్ వాయిదా తీర్మానం. టీడీఆర్ బిగ్ స్కామ్. రియల్టీ రంగంలో భారీ వైట్ కాలర్ దందా. 600 కోట్ల దోపిడీకి కుట్ర. డైవర్షన్ కోసమే లోటపీస్ కేసు. ఈ రేస్ కేసు. చిట్చాట్లో కేటీఆర్. ధరణి పోర్టల్లోనే వాడుతున్నాం. కొత్తది తీసుకురాలేదు. ప్యాచ్ వర్క్ చేశామంతే. మండలిలో పొంగులేటి. రిజిస్ట్రేషన్ల వెబ్సైట్ డౌన్. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు ప్రజలకు తప్పని అవస్థలు. ఫిరాయింపుదారులపై స్పీకర్ తీర్పు చట్ట వ్యతిరేకం. దామాషా లెక్కన సీట్ల పెంపు. తెలంగాణలో లోక్సభ స్థానాలు 17 నుంచి 26కు, అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 179 పెరిగే అవకాశం. ఇప్పుడు నవ తెలంగాణ. చర్చలపై అనిశ్చితి. కొలికిరాని దౌత్యయత్నాలు. ఇంకా నిర్ణయం తీసుకోలేదు అమెరికా. సంప్రదింపులు జరగడం లేదు ఇరాన్. ట్రంప్ ప్రకటనతో మాకేం సంబంధం లేదు ఇజ్రాయెల్. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న దాడులు, ప్రతిదాడులు. పటేల్ స్ఫూర్తితో ఆర్ఎస్ఎస్ను నిషేధిస్తారా? విగ్రహం పెట్టడమే కాదు, ఆయన ఆదర్శాలను పాటించాలి. అసెంబ్లీలో బీజేపీకి ఉప ముఖ్యమంత్రి బట్టి డిమాండ్. దక్షిణాది రాష్ట్రాలు పోరాటానికి సిద్ధం కావాలి. డీలిమిటేషన్లో కేంద్రం తీవ్ర వివక్ష. కిక్కిరిసిన ధర్నా చౌక్. గలమెత్తిన బాధిత జనం. క్రైస్తవంలోకి మారితే ఎస్సీ హోదా ఉండదు. సుప్రీంకోర్టు. విదేశీ పెట్టుబడుల మందగింపు. భారత్ ఇన్వెస్టర్ల అనాసక్తి. నికర ఎఫ్డిఐలో పతనం. 5వ మాసంలోనూ ప్రతికూలత. 74 రోజుల్లో 170 కస్టడీల మరణాలు. దేశవ్యాప్తంగా లాకప్ డెత్తులు. తెలంగాణలోనూ 7. 35 ఏళ్ల అజ్ఞాతవాసానికి తెర. మావోయిస్ట్ అగ్రనేత పాపారావు సరెండర్. మోడీ సర్కార్ తీరు మారాలి. ర్యాలీలో సామ్రాజ్యవాద వ్యతిరేక సందేశం. ఇప్పుడు సాక్షి. టీజీ సెట్ ఫలితాలు విడుదల. ఇది చీటింగ్ బడ్జెట్. ఏలేటి. వన్ ఇండియా సర్వీస్. ఆర్టీఏ పౌర సేవల్లో వాహన్ విప్లవం. కొనుగోలు నుంచి బదిలీ వరకు అన్ని వాహన్ పోర్టల్లోనే. మతం మారితే ఎస్సీ హోదా కోల్పోయినట్లే. హిందూ, సిక్కు, బౌద్ధం మినహా ఇతర మతాలకు మారితే ఎస్సీ రిజర్వేషన్ వర్తించదు. క్రైస్తవాన్ని స్వీకరించిన వారు దళిత హోదాను పొందలేరు. ఎస్సీ ఎస్టీ ఆకృత్యాల నిరోధక చట్టం కింద వారికి రక్షణ లభించదు. ఏపీ హైకోర్టు తీర్పును సమర్థిస్తూ సుప్రీంకోర్టు స్పష్టీకరణ. తగ్గేదేలే, తెగదెంపులే. జీవన్ రెడ్డితో టీపీసీసీ అధ్యక్షుడు చర్చలు విఫలం. ఫిన్లాండ్కు తెలంగాణ టీచర్లు. ఉత్తరాన గట్టిపోరు. జేడీయూ చీఫ్గా నితీష్. నెట్టింట లాక్డౌన్ చర్చ. రిజిస్ట్రేషన్కు టెక్నికల్ ప్రాబ్లం. ఆశల పల్లకిలో నియోజకవర్గాల పునర్విభజన దిశగా వడివడిగా అడుగులు. 50% సీట్ల పెంపు ముమ్మాటికి కుట్రే. సీఎం. అయినా ఆగని దాడులు. ఇజ్రాయెల్, ఇరాన్ పరస్పర బాంబుల వర్షం. టెల్ అవీవ్పై భారీ దాడులకు దిగిన ఇరాన్. హార్ముజ్ తెరవాల్సిందే. స్వేచ్ఛాయుత నౌకాయానికి వీలు కల్పించాలి. ట్రంప్. సమర్థంగా ఎదుర్కొందాం. మనపైన పశ్చిమాసియా యుద్ధ ప్రభావం. అందుబాటులో ఉన్న వనరుల నుంచి గ్యాస్, ముడి చమురు సేకరిస్తున్నాం. కొత్తగా 7 సాధికార బృందాల ఏర్పాటు. రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన. వార్కు బ్రేక్. బుల్కు జోష్. యుద్ధానికి ట్రంప్ విరామ ఫలితం. దిగొచ్చిన క్రూడాయిల్ ధరలు. 2% పెరిగిన సూచీలు. తప్పుడు ఛార్జీషీటుతో అక్రమ కేసులు. ఫార్ములా ఈ రేస్ కేసు. ముమ్మాటికి లోటపీస్ కేసే. నాడు మైక్ ఇవ్వలేదు, నేడు వాకౌట్ చేశారు. విపక్ష నేతగా ఉన్నప్పుడు ఎన్నోసార్లు అవమానించారు బట్టి. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత లేదు. పౌర సరఫరాల శాఖ స్పష్టీకరణ. ఎల్బీనగర్లో డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్. మొదటి అంతస్తులో జాతీయ రహదారి, ఆపై మెట్రో రైలు మార్గం. ఇప్పుడు వెలుగు. క్రైస్తవంలోకి మారితే ఎస్సీ హోదా రద్దు. సైన్యంలో మహిళా ఆఫీసర్లకు పర్మనెంట్ కమిషన్ కరెక్టే. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లపై ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలి. ఖర్గే. పేదలకు మంచి చేస్తే ఓరుస్తలేరు. ప్రజల పట్ల బీఆర్ఎస్కు బాధ్యత లేదు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. రూపాయి తీసుకొని 30 పైసలు ఇస్తున్నారు. తెలంగాణపై కేంద్ర వివక్ష. గడ్డం వంశీకృష్ణ. బడ్జెట్లో నిధులపై రచ్చ. సంక్షేమానికి ఫండ్స్ ఎందుకు తగ్గించారు? మహేశ్వర్ రెడ్డి. ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు ఈవీలు వాడాలి. ఆ దిశగా ప్రోత్సాహాలు ఇస్తాం. మంత్రి పొన్నం. సర్వర్లు మొరాయింపు. రిజిస్ట్రేషన్లకు బ్రేకు. అనుకోని వాన. హైదరాబాద్ ఆగం. ఆఫీస్ వదిలే వేళ వడగండ్ల వాన. రక్షణ మంత్రిని ఇరికించిన ట్రంప్. ఇరాన్పై యుద్ధం చేద్దామన్నది ఆయనేనని కామెంట్. ఇప్పుడు విజయనాంధ్ర. కేటాయింపులు బారెడు, ఖర్చులు మోరేడు. దివ్యాంగులను మోసం చేసిన కాంగ్రెస్. నిరంతర యజ్ఞంలా సీఎం కప్. జీవన్ రెడ్డితో ఫలించని పీసీసీ చీఫ్ దౌత్యం. సీఎం చంద్రబాబుతో సంజయ్ దత్ భేటీ. పునర్విభజనతో మరిన్ని అవకాశాలు. గ్యాస్ కొరతపై నిజాలు చెప్పండి. రాష్ట్ర మీడియా అక్రిడేషన్ కమిటీ సమావేశం. త్వరలో సాదా బైనామా పరిష్కారం. మతం మారితే ఎస్సీ హక్కులు కోల్పోతారు. జీహెచ్ఎంసీకి అభివృద్ధికి ప్రణాళికలు. ఇవి వాహనాలపై 20% డిస్కౌంట్. క్షయవ్యాధి పట్ల ప్రజల అప్రమత్తం అవసరం. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.